Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుంది, వారికి ఏ ఏ మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది లేదా స్థిరాస్తి కలిసి వస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. స్వభావసిద్ధంగా వృషభ రాశి అంటేనే అది భూతత్వ రాశి అవడం వల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఈ లగ్నం కూడా కావచ్చు. సాధారణంగా భూస్వాములైనటువంటి కుటుంబంలో గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి కుటుంబాల్లో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చాలా బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి ట్రైన్ అప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా జాతకుడు ఒక కుటుంబంలో జన్మించాడంటే ఆ కుటుంబానికి ఏదో విధంగా రుణపడి ఉండడం వల్ల జన్మించవచ్చు, లేదా ఆ కుటుంబం నుంచి తను రుణం తీర్చుకోవడానికి కూడా జన్మించి ఉండవచ్చు. సో ఈ కారణం వల్ల కొంతమంది ఎలా ఉంటుందంటే రుణం తీర్చుకోవడానికి కొంతమంది జన్మిస్తూ ఉంటారు అనుకుందాం. కొన్ని కుటుంబాలు ఇది జరుగుతూ ఉంటుంది. ఏదో వాళ్ళకి లేక ఒక సంతానం కలగడం, వాడు కొన్నాళ్ళు వాళ్ళు కుటుంబంలో బాగా గారాభంగా పెరిగి సరిగ్గా సంపాదన వచ్చే టైం కంటే ఇంకా కుటుంబాన్ని ఆదుకుంటాడు అన్న టైంలో ఏదో విధంగా మరి మరణించడం జరుగుతుంటుంది. అంటే అంతవరకే అబ్బాయికి రుణం ఉన్నది కాబట్టి మరి అతను సంపాదన తినే యోగం తల్లిదండ్రులకు లేదు కాబట్టి ఆ విధంగా జరుగుతుంటుంది. సో అంటే ఇతను గత జన్మ రుణాన్ని తీర్చుకోవడానికి జన్మించినట్టు అర్థమవుతుంటుంది. అలాగే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జన్మిస్తూ ఉంటాడు. సరే ఏదో మామూలుగా చదువుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆ కుటుంబానికి వ్యవసాయం ఉంటే వ్యవసాయంలో సాయపడడం, వ్యాపారం ఉంటే వ్యాపారంలో సాయపడడం, తర్వాత వయసు వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయాన్ని కానీ ఆ వ్యాపారాన్ని కానీ లేదంటే చిన్నతనంలోనే ఏదైనా ఉద్యోగంలో చేరి తల్లిదండ్రుల్ని, తర్వాత పుట్టిన వాళ్ళని, పెద్దవాడిని, చిన్నవాడిని కూడా పోషిస్తూ ఉంటాడు. అంటే అతను గత జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాడు. ఆ రుణపడి ఉండడం వల్ల ఈ జన్మలో ఆ రుణాన్ని తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే కొంతమంది ఒక 35-40 సంవత్సరాలు వచ్చినా కూడా వాడి పెళ్ళి జరగదు, ఏమీ జరగదు. ఏదో సంపాదిస్తుంటాడో తల్లిదండ్రులని మిగతా వాళ్ళని పోషిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ రుణానుబంధం అనేది గత జన్మ బట్టి జరుగుతుంటుంది. అయితే వృషభ రాశి వారికి స్వభావ సిద్ధంగా కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడిన దాన్నే ఆశిస్తూ ఉంటారు తప్ప అదనంగా అక్కర్లేని దాన్ని ఏది కూడా వాళ్ళు ఆశించరు. కేవలం వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళు సంపాదించింది కొనుక్కోవడం దాని మీద జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వ్యవసాయం సంబంధించింది కలిసి వస్తుంది. కంపెనీ తోటలు అంటే మామిడి తోటలు, కొబ్బరి తోటలు, ఏ తోటలన్నా కలిసి వస్తాయి. వెటర్నరీ సంబంధించినటువంటి వైద్యం కలిసి వస్తుంది. అలాగే కోళ్ల ఫారం, డైరీ ఫారం, చేపల పెంపకం, ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సర్వ విషయాల్లో కూడా అతనికి కలిసి వస్తుంటాయి. అదృష్టం అనేది పరిశీలించినప్పుడు ధనస్థానం మనం పరిశీలిస్తే అంటే ధనం ఏ విధంగా వస్తుంది అంటే ధనం అంటే కేవలం ఇప్పుడంటే రూపాయలు లెక్క వచ్చింది కాబట్టి పూర్వం ధనం అంటే గోవుల రూపంలో లెక్కెట్టేవారు. కొంతమంది ఈ భూమి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంత గొప్పవాడు అన్నట్టు. ఇప్పుడు ఏదో ధనం వచ్చింది కాబట్టి మొత్తం మీద ఏ ఏ సోర్స్ ద్వారా కలిసి వస్తుంది అన్నది మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా, ఆ నక్షత్రాధిపతుల ద్వారా మనకి
రావడం జరుగుతుంటుంది, కలిసి రావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇక్కడ మనకు ముఖ్యంగా కుజుడు ధనస్థానంలో ఉండడం, 2 పాదాలు మృగశిర 2 పాదాలు వృషభ రాశిలో ఉండడం, అంటే స్వభావసిద్ధంగా పుట్టినప్పుడే కొంత భూమి కలిగి ఉంటే తర్వాత ఆ భూమి పెరిగి ఇంకా ఎక్కువ భూస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కేవలం వృషభ రాశి వారికి భూముల ద్వారా కలిసి వస్తుంది. దాని తర్వాత ఏంటంటే గురువు ఇక్కడ అష్టమ లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు ఆకస్మికంగా, అంటే వీళ్ళేదో తక్కువలో కొన్నది విపరీతంగా రేటు పెరగడం కానీ, వీళ్ళు ఏదో ఒక పంట వేయడం వల్ల దానికి విపరీతంగా రేటు పెరగడం వల్ల ఈ విధంగా గురువు ద్వారా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహు కూడా ధన సంపాదనలో ఉండడం వల్ల ఏదో విధంగా వీళ్ళు అంటే ఎవరికన్నా ఈ భూమి మీదో ఏదైనా ఆస్తి మీదో కొంత డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల అది వాళ్ళు తీర్చలేకపోవడం వల్ల ఆ విధంగా ఆస్తి కలిసే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది స్వభావసిద్ధంగా 2వ రాశి అవుతుంది అన్నమాట. వృషభ రాశి అన్నది మేషం 1 అయితే వృషభం 2 కదా. వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ రంగం, వడ్డీ వ్యాపారం సంబంధించిన విషయాల్లో కలిసి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు భూముల మీద స్థిరాస్తుల మీద ధనాన్ని వడ్డీకి ఇచ్చినప్పుడు వాళ్ళు తీర్చలేకపోవడం వల్ల ఆస్తి వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉంది. అంటే ఇతరుల ఆస్తి ఈ విధంగా సంక్రమించడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి ధనలాభం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇక మనకి లాభస్థానాన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రహాలు కూడా ఇంచుమించుగా ఇవే మనకి రావడం జరుగుతుంటుంది. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. అంటే లాభస్థానంలో బుధుడు ఉండడం కంపల్సరీగా కొంతవరకు కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి ఆస్తి, అంటే సుమారుగా మీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరంటే వాళ్ళు ఏదో విదేశంలోనో దూరంగా సెటిల్ అవ్వడం వల్ల వాళ్ళ ఆస్తి కూడా మీరు అనుభవించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు మీ ఆధీనంలో ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఇద్దామా లేదని పక్కన పెట్టుకుంటే మొత్తం మీద ఆ విధంగా కుటుంబ సభ్యుల ఆస్తి కూడా మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా భాగ్య రాజ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు కూడా మీకు ఆ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం లాభస్థానంలో ఉండడం వల్ల మీకు తండ్రి గారి ద్వారా కూడా వారసత్వంగా మీకు కొంత ఆస్తి సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వృషభ రాశి వారికి కొంతవరకు ఈ వడ్డీ వ్యాపారం స్థిరాస్తుల మీద ఇవ్వడం వల్ల వచ్చే ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు ఉద్యోగరీత్యా దూర ప్రాంతం వెళ్ళడం వల్ల ఆ ఆస్తి మీకు కలిసి వస్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా కూడా మీకు మీ అభివృద్ధికి కేవలం భూములు కారణం అవుతుంటుంది. ఈ రాశి వారికి ఎక్కువగా గోవుల్ని పెంచడం వల్ల కానీ, అంటే ఈ వృషభ రాశికి కూడా సింబల్ ఎద్దు చిహ్నం అన్నమాట. అంటే ఏదన్నా ఒక కుటుంబంలో ఒక ఎద్దు ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహంతో, నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి సంపద కలిగే అవకాశం ఉంటుంది. సో కనీసం ఈ వృషభ రాశిలో చదువుతున్నటువంటి విద్యార్థులు లేదంటే వ్యాపారస్తులు పూర్తిగా మీరు ఎద్దుని మీరు పెంచలేకపోయినా ఒక మంచి బలిష్టమైనటువంటి ఒంగోలు ఎద్దు లాంటి బొమ్మ ఒకటి తీసుకొని అది ఫోటో కట్టించి మీ గృహంలో పెట్టుకున్నా పర్వాలేదు. విద్యార్థులైతే వాళ్ళు చదువుకునే టేబుల్ పైన ఈ ఫోటో రూపంలో అలంకరించిన ఖచ్చితంగా మీకు ఈ శివుని యొక్క అనుగ్రహంతో, నందీశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మరి ఆర్థిక అభివృద్ధి కలిసి వచ్చే అవకాశం 100% ఉంటుంది. అయితే స్వభావసిద్ధంగా వీళ్ళకి భాగ్యస్థానం శని యొక్క రాశి అయినటువంటి మకర రాశి అవటం వల్ల ఎంత ఆస్తి ఉన్నా వీళ్ళ దాన్ని ఎక్కువగా అనుభవించలేకపోతుంటారు. దాన్ని అలాగా 2, 4, 4, 8, 8, 16 అలా పెంచినట్టు పెరుగుతూ ఉంటుంది తప్ప వీళ్ళ యొక్క జీవితం పెద్దగా అనిపించినట్టు కనబడదు. అయితే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అంటే వీళ్ళ గోల్ పెట్టుకుంటారు, మనం ఎంత సంపాదించాలి, లేదంటే ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇది చేద్దాం అనుకుంటారు. ఆ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు దాకా చాలా సాధారణ జీవితం గడుపుతున్నవారు వీళ్ళు అనుకున్న గమ్యం చేరిన తర్వాత ఖచ్చితంగా చేరుకుంటారు. అప్పుడు విలాసవంతమైనటువంటి కార్లు, అలాగే విలాసమైనటువంటి బంగళాలు కట్టుకోవడం, దాన్ని అలాగే వివాహాలు లాంటి చాలా గ్రాండ్గా చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే
చాలా బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ అంతా కూడా స్ట్రగుల్ అంతా అనిపించి చివరి జీవితంలో వాళ్ళు అనుకున్న గమ్యం చేరిన తర్వాత 100% సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ వృషభ రాశిలో జన్మించడం అన్నది ఒక విధంగా అదృష్టవంతమైనది. ఎందుకంటే ఇంచుమించు అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి ఏదో విధంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.